రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్. అలాంటి స్టార్తో సినిమా చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తున్నాడు. చరణ్ స్టార్డమ్ని పక్కన పెట్టి పెద్ది స్టోరీని చూడమంటున్నాడు. విడుదలకి ఇంకా 20 రోజులు కూడా లేకపోయినా పెద్ది ప్రమోషన్స్పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ఫ్యాన్స్ నుంచి లేఖలు, ట్రైలర్ కోసం ఎదురుచూపులు, యూట్యూబ్లో సాంగ్ సెన్సేషన్, ఈ అన్నింటి మధ్య బుచ్చిబాబు మాట ఒక్కటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి స్టోరీపై ఇంత నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంటుందా? పెద్ది విడుదలకు ఇంకా 20 రోజులు కూడా లేకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదంటూ ఒక అభిమాని ఓపెన్ లెటర్ రాయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేవని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చల మధ్య రామ్ చరణ్, బుచ్చిబాబు ఇద్దరు లాంగ్ డ్రైవ్ వీడియోలో కనిపిస్తూ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ నెల 18న పెద్ది ట్రైలర్ విడుదల కానుందని బుచ్చిబాబు వెల్లడించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్లో భారీ వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ట్రైలర్ తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం బుచ్చిబాబు చేసిన కామెంట్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని కాదు, పెద్ది కథ చాలా బాగుందని నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నాడని ఆయన చెప్పడం విశేషం. ఈ మాటతో సినిమా మీద ఉన్న ఫోకస్ ఒక్కసారిగా స్టార్ పవర్ నుంచి కథ వైపు మళ్ళింది. 1980sలోని ఆంధ్రప్రదేశ్లోని ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగి ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఆత్మ గౌరవం కోసం పోరాడి ఒక సాధారణ వ్యక్తి కథగా తెరకెక్కుతుందా? కథా బలం మీదే సినిమా నిలబడుతోందా అని చర్చ జరుగుతోంది. పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రచారం డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్, జాన్వీ కపూర్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు లేటెస్ట్ గా శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్ చేసి మరో స్టెప్ ముందుకేశారు. మొత్తానికి రామ్ చరణ్ స్టార్డమ్ ను మించి కథే అసలు హీరో అని బుచ్చిబాబు చెబుతున్నా పెద్ది జూన్ 4న నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎందుకు రామ్ పోతినేని కెరియర్లో ఆశించిన స్థాయి విజయాలు కనిపించలేదు? వరుస ఫెయిల్యూర్స్ తర్వాత దర్శకులను నమ్మడం కంటే తన కథను తానే తెరకెక్కించాలి అనుకున్నాడా? ర్యాపో 23తో హీరో నుంచి దర్శకుడిగా మారిన ఈ డేరింగ్ డెసిషన్ ఆయన కెరియర్ని పూర్తిగా మార్చేస్తుందా? రామ్కి ఇది నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా? ఇస్మార్ట్ శంకర్తో కెరీర్లో అతిపెద్ద హిట్ అందుకున్న రామ్ పోతినేని ఆ సినిమా తర్వాత అదే జోష్ను కొనసాగించలేకపోయాడు. రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్, చివరికి ఆంధ్రా కింగ్ తాలూకా లాంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. మే 15, 2026న తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ర్యాపో 23తో రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కథను కూడా ఆయనే అందిస్తున్నాడు. ది స్టోరీ ఆఫ్ ఎలాన్ వోల్ఫ్ అనే ట్యాగ్ లైన్ తో విడుదలైనటువంటి పోస్టర్ సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తించింది. ఇందులో రామ్ వీరా అనే పాత్రలో కనిపించబోతుండగా స్టైలిష్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నాడట. ర్యాపో 23ను రామ్ పోతినేని సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. జూన్ 2026లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై డిసెంబర్ 2026లో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకాలోనూ ఒక పాటకు లిరిక్స్ అందించాడు రామ్. ఒక పాటకు తన వాయిస్ అందించాడు. ఇప్పుడు కథ, దర్శకత్వం, నటన ఈ 3 బాధ్యతలను ఒకేసారి తీసుకోవడం ద్వారా రామ్ తనలోని క్రియేటివ్ యాంగిల్ ని పూర్తి స్థాయిలో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న పూజా హెగ్డేకు ఇప్పుడు కెరియర్ ని మళ్ళీ టాప్ గేర్ లోకి తీసుకెళ్లే భారీ ఛాన్స్ దొరికిందా? ఇప్పటికే 2 సూపర్ హిట్లు ఇచ్చిన ఈ పాన్ ఇండియా స్టార్ తో మూడోసారి హీరోయిన్ గా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయబోతుందా? కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో కీలక పాత్ర దక్కితే పూజా హెగ్డే కెరియర్ లో మరొక గోల్డెన్ చాప్టర్ మొదలవుతుందా? పూజా హెగ్డేకు అల్లు అర్జున్ తో స్పెషల్ హిట్ ట్రాక్ ఉంది. దువ్వాడ జగన్నాథంలో ఈ జంట గ్లామర్, కెమిస్ట్రీతో ఆకట్టుకోగా అలవైకుంఠపురంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ముఖ్యంగా బుట్టబొమ్మ పాట తర్వాత ఈ జోడీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ 23వ సినిమాలో ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తే ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పూజా హెగ్డే పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో కాస్త బిజీగానే ఉంది. కానీ సక్సెస్ మాత్రం ఆమెకి చాలా దూరంగా ఉంది.
హే జవానీతో ఇష్క్ హోనా హై, జననాయగన్, కాంచనా 4 లాంటి సినిమాలతో ఆమె మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఎట్ ద సేమ్ టైం AA23లో అవకాశం దక్కితే మళ్లీ టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. అల్లు అర్జున్ 23వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజా హెగ్డే పేరే బలంగా వినిపిస్తోంది. ఈ వార్తే నిజమైతే పూజా హెగ్డేకు ఇది కేవలం మరో సినిమా కాదు, కెరీర్ ను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లే గోల్డెన్ ఛాన్స్ గా మారే అవకాశం ఉందనే డిస్కషన్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజకీయాలంటే ఫైట్, పవర్, లెగసీ. ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్ ఎంచుకుని ముగ్గురు యంగ్ హీరోలు భారీ సినిమాలతో వస్తున్నారు. వాళ్ళు మరెవరో కాదు, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సందీప్ కిషన్. ఈ ముగ్గురు రాజకీయాల చుట్టూ తిరిగే స్టోరీలతో కొత్త అవతారాల్లో కనిపించబోతున్నారు. మరి ఈ పొలిటికల్ డ్రామాల్లో ఎవరి పాత్ర ఏంటి? ఎవరు ఎక్కువ పొలిటికల్ పవర్ చూపించబోతున్నారు? విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 1980s శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్నాడు. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. విడుదలైన గ్లిమ్స్ లో విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని టాక్. విశ్వక్ సేన్ నటిస్తున్న లెగసీ కూడా రాజకీయ వారసత్వం చుట్టూ తిరిగే పొలిటికల్ డ్రామా. సాయి కిరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సిద్ధార్థ్ అనే యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీమోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ లో కనిపించిన డార్క్ అండ్ రా మూమెంట్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. సందీప్ కిషన్ నటిస్తున్న పవర్ పేట ఒక సాధారణ వ్యక్తి రాజకీయ శిఖరాలకు చేరే ప్రయాణాన్ని చూపించబోతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70mm ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సందీప్ కిషన్ 3 విభిన్న గెటప్స్ లో కనిపించనున్నట్లు సమాచారం. లవ్ అండ్ రొమాంటిక్ కమర్షియల్ హీరోలుగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సందీప్ కిషన్ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ టర్న్ తీసుకుని గంభీరమైన పాత్రలో కనిపించబోతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రాజకీయ ప్రయోగాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బదులు కొట్టిన ధురంధర్ 2 ద రివెంజ్ ఓవర్సీస్ లో ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. కానీ ఇండియాలో మాత్రం ఇంకా రాలేదు. ఈ ఆలస్యం వెనుక అసలు రీజన్ ఏంటి? ఇంకా థియేటర్స్ లోనే కలెక్షన్స్ కొనసాగుతున్నాయా, లేక ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా మరో వెర్షన్ ని రెడీ చేస్తున్నారా? రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ రూపొందించిన ధురంధర్ 2 ద రివెంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. సుమారు 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది ఈ చిత్రం. కేవలం భారతదేశంలోనే 1144 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసి కొత్త రికార్డులను సెట్ చేసింది. షాకింగ్ విషయం ఏంటంటే ధురంధర్ 2 ద రివెంజ్ May 14 నుంచే విదేశీ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ వేదికగా రా అండ్ అన్ధేకా పేరుతో అన్కట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో ఉన్న ఈ వెర్షన్లో థియేటర్లో కనిపించని అదనపు సన్నివేశాలు, లెంగ్తీ యాక్షన్ బ్లాక్స్, మరింత డార్క్ కంటెంట్ ఉన్నట్లుగా సమాచారం. దీంతో విదేశాల్లో ఉన్న అభిమానులు ఇప్పటికే ఈ ఎక్స్టెండ్ కట్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే భారతదేశంలో మాత్రం జియో హాట్స్టార్ వేదికగా June 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించి June 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ ఆడియన్స్ కి, ఇండియన్ ఆడియన్స్ కి మధ్య ఇంత డిలే మెయిన్ రీజన్ థియేటర్లో ఇంకా కొనసాగుతున్న బలమైన ఆక్యుపెన్సీ అని చెబుతున్నారు. ముఖ్యంగా ఐమాక్స్ ప్రీమియం ఫార్మెట్లో ఈ సినిమా ఇంకా మంచి వసూలును రాబడుతోంది. అంతేకాదు ఇండియన్ స్ట్రీమింగ్ వెర్షన్లో అదనపు ఫుటేజ్, సెన్సార్ క్లియరెన్స్, డబ్బింగ్ ఫైనల్ మిక్స్ లాంటి పనులు కొనసాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇండియన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మరింత గ్రాండ్ డిజిటల్ లాంచ్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. లోకల్ లాంగ్వేజ్, డబ్బింగ్స్, ప్రమోషన్స్, ఇంకా బోనస్ కంటెంట్తో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్లోకి రానుంది. మొత్తానికి ధురంధర్ 2 ద రివెంజ్ ఇండియాలో లేట్ కావడం వెనక రీజన్ ప్రాబ్లం కాదు, ప్లాన్. థియేటర్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదే రేంజ్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోందన్నమాట. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. త్రిష, సూర్య జంటగా నటించిన కరుపు విడుదల సందర్భంగా త్రిష థియేటర్ సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా చూసి తిరిగి వెళుతుండగా ఓ అభిమాని విజయ్ని అడిగానని చెప్పండి అని సరదాగానే త్రిష ఒక్కసారిగా నవ్వుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో స్పందించింది. ఎలాంటి మాట మాట్లాడకపోయినా ఆమె ఇచ్చిన ఆ స్మైల్, రియాక్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెల్కమ్ టు జంగిల్ కి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో భారీ హంగామా చేస్తోంది. అక్షయ్ కుమార్ కీ రోల్లో నటించిన ఈ మల్టీ స్టారర్ ఎంటర్టైనర్ ను అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమా టీజర్ లో భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ విజువల్స్, సరదా సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.